ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది. మోడీ చెప్పినట్టు బాబు వింటున్నారు. బాబు చెప్పినట్టు మోడీ వింటారు అని కూడా ప్రజల్లో ఒక నమ్మకం. మన అమరావతి ప్రజల నమ్మకం అదే కదా! అన్ని వేల ఎకరాల భూమి ఇస్తారు అంటే ఖచ్చితంగా నోటిఫై అయిపోతది. చట్టబద్ధత కల్పిస్తారు. బాబు గారు చెప్తే మోడీ వింటారన్న నమ్మకంతో కదా ఎన్ని వేల ఎకరాలైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలాంటప్పుడు కోనసీమ విషయంలో కూడా ఒక్కసారి నరేంద్ర మోడీతో బాబు గారు కూర్చొని మాట్లాడితే ఆ కోనసీమలో రైలు పరుగులు తీస్తుంది. కాకినాడ అటు అమలాపురం, కాకినాడ, నరసాపురం ఆ పచ్చని ప్రాంతాల మధ్య రైలు వెళ్ళాలి అనేది అప్పట్లో బాలయోగి జీఎంసీ బాలయోగి గారి కళ. అప్పుడు దానికోసం ట్రాక్ వేశారు. పాపం సడన్గా ఆయన చనిపోయిన తర్వాత అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పటికి అప్పట్లో మధ్యలో రైలు బస్సు అని ఒకదాన్ని తిప్పారు, చిన్న బస్సులాగా పట్టాల మీద. ఇప్పుడు పట్టాల మీద పిచ్చి మొక్కలు వచ్చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోతున్నాయి ఈ డబ్బంతా కూడా. దీని మీద ఇప్పుడు కోనసీమ ప్రజలైతే మరొకసారి గుర్తు చేస్తున్నారు దీన్ని. వాస్తవానికి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ఇది. దీన్ని అప్పట్లో బాలయోగి ఉంటే ఈ పాటికి పూర్తయిపోయింది అనేది. గతంలో 45.30 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ నిర్మాణం అయితే జరిగింది. దీని విద్యుదీకరణ కోసం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2 విడతలుగా 30 కోట్లు కేటాయించారు. అయినా సరే పనులు పట్టాలు ఎక్కలేదు. తొలి దశలో కాకినాడ నుంచి కోటిపల్లి ప్యాసింజర్, తర్వాత రైలు బస్సు రాకపోకలు, తర్వాత గూడ్స్ కూడా పంపుదాం అనుకున్నారు. దాంతో కూడా ఆదాయం వస్తుంది అనుకున్నారు. కానీ దాదాపుగా 6 ఏళ్ళు అయింది ఈ రాకపోకలు నిలిచిపోయి. మొత్తం ఇప్పుడు అక్కడ పట్టాలు కూడా తుప్పట్టిపోయి పాడైపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అక్కడ రైలు నడవాలంటే మొత్తం మళ్ళీ మొదటి నుంచి చేయాలి. కాకపోతే అప్పట్లో భూసేకరణ జరిగింది, పొలాలు అన్నీ తీసుకున్నారు, రైల్వే లైన్ వేశారు, అంతా చేస్తే ఇక రైలు తిరిగితే కోనసీమ అద్భుతంగా ఉంటుందని అనుకున్నారు. ఇప్పటికీ గేట్లు అన్నీ మొత్తం పాడైపోతున్నాయి. ఆ రోడ్డు అంతా నేను చాలాసార్లు తిరుగుతుంటానట్టు. అయితే కోనసీమ ప్రజల చిరకాల వాంఛ కాకినాడ నరసాపురం రైల్వే లైను. దీని నిర్మాణం 2004లో అప్పట్లో పునాది పడింది. దీనికి సంబంధించి 21 ఏళ్ళు అవుతున్నా సరే ఎప్పటికీ పూర్తి కాలేదు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పొడవు 102.507 కిలోమీటర్లు కాగా కోటిపల్లి వరకు 45.30 అదైతే పూర్తయింది. బ్రిటిష్ కాలంలో 1928 నుంచి 1940 వరకు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే లైన్ ఉండేదట. తర్వాత నిలిచిపోయింది. 2004లో తిరిగి మొదలైంది. తొలుత చెన్నై నుంచి కాకినాడ మధ్య తిరిగే సర్కార్ ఎక్స్ప్రెస్ను కాకినాడ కోటిపల్లి మధ్య ప్యాసింజర్గా తిప్పేవారు. భారీ నష్టాలు వచ్చుండటంతో తర్వాత రైలు బస్సు ప్రవేశపెట్టారు. ఇది చాలా కాలం సేవలు అందించింది. ఇది కూడా నష్టం వస్తుందని చెప్పి దాన్ని కూడా నిలిపేశారు. 6 ఏళ్లుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టిన బియ్యం ఎగుమతులను కూడా నిలిపేయడం గమనార్హం. కోటిపల్లి నుంచి వ్యాగన్ల ద్వారా ఇసుక కూడా ఎగుమతి అయ్యేది. గతంలో రామచంద్రాపురం స్టేషన్ నుంచి బియ్యం ఎగుమతులు జోరుగా సాగేవి. నెలకి 5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఇతర ప్రాంతాల ఎగుమతిదారుల నుంచి ఒత్తిడి కారణంగా ఇక్కడకు రైల్వే అధికారులు గూడ్స్ రైలే పంపలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఓకే, చాలానే ఉన్నాయి. ఏదో అంటారు చూడండి, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని. ఈ కోటిపల్లి కాకినాడ రైల్వే లైన్ ఆగిపోవడానికి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి. నష్టాలంటే ఖచ్చితంగా నష్టాలు వస్తాయి. ఇప్పుడు ఏది లాభాల్లో ఉంది, కాకపోతే రైలు తిరుగుతూ ఉంటే ప్రజలు కూడా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటే దానికి తోడు ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా జరిగితే ఖచ్చితంగా ఆదాయం అయితే వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. లాభాల్లో ఉంటుందా లేదనేది కానీ అది అక్కడ ప్రజల చిరకాల వాంఛ. అది వాళ్ళ ఆ కోరిక తీర్చడం అనేది ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల లక్ష్యం. ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే అయిపోతుంది. పైగా ఇప్పుడు నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమిలో మొన్నే కదా ఆయన డబుల్ ఇంజన్ సర్కార్తో అద్భుతాలు సృష్టిస్తున్నామని. ఈ అద్భుతం కూడా సృష్టించేస్తే అయిపోద్ది కదా. ఒక రకంగా కోనసీమ ప్రాంత వాసుల కళ మేము నెరవేర్చాం, మా వల్ల అయిందని కూడా చెప్పుకోవచ్చు కదా. కానీ ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు? ఒకసారి బాబు గారు మోడీ గారు కూర్చుంటే ఖచ్చితంగా